హలో ఎవ్రీవన్ 2.2 ప్లేలిస్ట్లో మనం ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 392 ఈజ్ సబ్ సీక్వెన్స్. ఓకే, క్వశ్చన్ చాలా సింపుల్. ఒకసారి దీన్ని ఫాస్ట్గా చూసేద్దాము. గివెన్ టూ స్ట్రింగ్స్ ఎస్ అండ్ టీ, రిటర్న్ ట్రూ ఇఫ్ ఎస్ ఈజ్ అ సబ్ సీక్వెన్స్ ఆఫ్ టీ ఆర్ ఫాల్స్ అదర్వైజ్. ఓకే, సో సబ్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఏ సబ్ సీక్వెన్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఈజ్ అ న్యూ స్ట్రింగ్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఒరిజినల్ స్ట్రింగ్ బై డిలీటింగ్ సమ్ or like can be none, okay, of the characters without disturbing the relative position of the remaining characters. See, ఇది మెయిన్ relative position and ఇది మెయిన్. ఓకే, ఈ రెండింటి గురించి బేసిక్గా మనం సబ్సిక్వెంట్ అంటాం. అంటే సింపుల్గా సపోజ్ ఇక్కడ మనకు ఒక ABCDEF ఇలా ఒకటి తీసుకుందాము. సబ్సిక్వెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఒరిజినల్ స్ట్రింగ్లో ఏదైనా సమ్ క్యారెక్టర్స్ని డిలీట్ చేస్తే, సపోజ్ ఇక్కడ సి ఉంది, దాన్ని తీసేసి ఇప్పుడు రాయి ABDEF, ఇది ఒక సబ్ సీక్వెన్స్. ఓకే, లేదంటే సి కాదు ఈ డిలీట్ చెయ్యి, సో ఇప్పుడు ఇదేమిది ABCDEF అయింది, ఇది ఒక సబ్ సీక్వెన్స్. లేదు రెండు డిలీట్ చేస్తుంటే రెండు డిలీట్ చెయ్యి, ఇప్పుడు కొత్తగా ఏమైంది ABDF, ఇది ఒక సబ్ సీక్వెన్స్. సో ఏదన్నా ఒక స్ట్రింగ్లో సమ్ సార్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ని డిలీట్ చేసి దాని ఆర్డర్ చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఆర్డర్ని మెయింటైన్ చేసి రాస్తే దాన్ని మనం సబ్ సీక్వెన్స్ అంటాము. ఓకే, సో ఇప్పుడు వీడేమంటున్నాడు, నేను నీకు రెండు స్ట్రింగ్స్ ఇస్తాను, ఒకటి ఎస్ ఇంకోటి టీ. ఈ ఎస్ ఈ టీ యొక్క సబ్ సీక్వెన్సా కాదా అని చెక్ చేయమంటున్నాడు. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు అలా చెక్ చేస్తే డన్ విత్ ద క్వశ్చన్. సో ఒకసారి వాడు ఇచ్చిన టెస్ట్ కేసుని చూద్దాము. సి ఇక్కడ ABC ఉంది, మన ఎస్ వచ్చేసి, అండ్ ఇంకోటి AHBG అండ్ DC. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఆబ్వియస్గా ABC, ఏ ఉంది, B ఉంది, C ఉంది, కాబట్టి డన్, ఇట్స్ అ సబ్ సీక్వెన్స్. ఎస్ అనేది సబ్ సీక్వెన్స్ టు దిస్. సో అసలు ఈ పర్టికులర్ థింగ్ని చదవగానే మనకు వచ్చిన ఆ బేసిక్ ఐడియా ఏంటి, మనకున్న బేసిక్ ఐడియాలజీ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఓకే, థింక్ క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఏదన్నా ఇవ్వచ్చు, అది ఇందులో సబ్ సీక్వెన్సా కాదని చెక్ చేయాలి. సో ఫస్ట్గా మనకు వచ్చే థింకింగ్ ప్రాసెస్ ఏంటి, ఓకే అరే ఏం ఉంది, నేను సింపుల్గా ఎవ్రీ ఎలిమెంట్ అందులో ఉందా లేదా అనేది చూస్తాను. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎస్, నేను అంటే ఎవ్రీ క్యారెక్టర్ అనమాట, ఇక్కడ ఎలిమెంట్ అంటే అది ఎస్లో టీలో ఉందా లేదని చెక్ చేస్తాను. వన్స్ అది ఉంటే డన్ విత్ ప్రాబ్లం. కానీ ఇలా నువ్వు బ్లైండ్గా ఎవ్రీ ఎలిమెంట్ ఉందా లేదని చెక్ చేస్తే అక్కడ ఒక లూప్ ఉంది. ఏంటిది, సి, ఇక్కడ నీకు ABC ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నాడు అని వాడు చెప్పాడా, ఏమో ఇక్కడ ఇచ్చింది AHCGDB ఉండొచ్చు. అప్పుడేంటి, నువ్వేం చెక్ చేస్తావు, ఏ ఉందా, ఏ ఉంది, నెక్స్ట్ B ఉందా, నెక్స్ట్ B ఉంది, నెక్స్ట్ C ఉందా, నెక్స్ట్ C ఉంది, కానీ ట్రూ అని ఇస్తావు. కానీ ఇది యాక్చువల్గా ట్రూ అనే ఈ పర్టికులర్ కేసుకి ఫాల్స్. ఎందుకు, సి ఇక్కడ ABC ఉందా అంటే ABC ఉంది, కానీ ఆర్డర్ని మెయింటైన్ చేస్తుందా, చేయట్లా. సో దాట్ ఈస్ వై ఇది కాదు. ఎందుకు, ACB ఉంది కానీ ఇక్కడ ABC ఉంది. సబ్సీక్వెన్స్ అంటే దాని యొక్క ఆర్డర్ని కూడా మెయింటైన్ చేయాలి, రిలేటివ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి. ఓకే, సో అందుకు ఇది అంటే ఏంటి, మనకి వచ్చిన ఫస్ట్ థింకింగ్ ప్రాసెస్ అనేది వర్క్ అవుతూ, బట్ కంప్లీట్గా వర్క్ అవుతుంది అంటే కాదు. ఎందుకు ఇది మనకి ఇది ఫెయిల్ అయింది, ఓకే ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఇక్కడ ఏదైతే మనం ఇందాక వీ కెన్ టేక్ దిస్ పార్ట్ అంది, ఇక్కడ G ఉంది అనుకుందాం. ఎందుకు ఫెయిల్ అయింది, బ్లైండ్గా చెక్ చేస్తున్నాం. వాట్ ఇఫ్ అంటే ఆ పర్టికులర్ థింకింగ్ మనకి ఫెయిల్ అయింది అని థింకింగ్ రాగానే మనకు వచ్చే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఓకే ఎందుకు ఫెయిల్ అయిందంటే ఇక్కడ ప్రీవియస్గా B చెక్ చేస్తున్నప్పుడు, అంటే A ఇక్కడ ఉంది కాబట్టి వదిలి, B ఇక్కడ చెక్ చేస్తున్నప్పుడు అది ఎక్కడుంది అని తెలియకుండానే Cని మళ్ళీ చెక్ చేస్తున్నాము. ఆర్డర్ని మెయింటైన్ చేయాలి అంటే సపోజ్ 0 1 2 3 4 5 ఉంటే ఏ 0 దగ్గర దొరికితే నాకు ఈ B ఎక్కడ నుండి రావాలి, 0 తర్వాత నుండి ఎతకాలి. అప్పుడు దొరికితే ఆర్డర్ మెయింటైన్ అయినట్టు, అవునా కాదా. మరి ఇక్కడ దొరికిందా, అవును దొరికింది. ఎక్కడ 5. నెక్స్ట్ C ఎక్కడ ఉండాలి, ఇఫ్ ఇన్ కేస్ ఈ C ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే 5 తర్వాత నుండి రావాలి. ప్రాబ్లం అయిపోయిందా లేదా, అయిపోయింది. మరి ఇదేంటి, 2 పాయింటర్ ప్లేలిస్ట్లో పెట్టావు, మరి ఇక్కడ ఏమన్నా సర్చింగ్ చెప్పావు, బేస్డ్ ఆన్ ఇండెక్స్ దాని మీద నువ్వు ఇచ్చేస్తున్నావు అంటే చూద్దాం, అది కూడా చూద్దాము. సో
సపోజ్ ఇక్కడ ఇది కాబట్టి ఇప్పుడు ట్రిగర్ అయిపోయింది, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో ఇదేది వాడిచ్చిన టెస్ట్ కేసెస్ మీద వర్క్ అవుతుందా లేదని చెక్ చేద్దాం ఇప్పుడు. సి అండ్ ఐమ్ గోయింగ్ టు ఈ ఇండెక్స్ వాల్యూస్ నేను ఇస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ ఏ ఎక్కడ, ఓకే ఐ విల్ రైట్ వన్ ఫంక్షన్. ఆ వాల్యూ ఇస్తే అంటే ఈ స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ టీ అనేది పాస్ చేసి దానికి వద్ద నా టార్గెట్ వాల్యూ టార్గెట్ క్యారెక్టర్ ఉందో దాన్ని పాస్ చేస్తే ఏ ఇండెక్స్లో ఉంది అనేది నాకు రిటర్న్ వాల్యూ వస్తుంది. ఓకే ఇలా నాకు ఇన్పుట్ ఇస్తే ఇలా నాకు అవుట్పుట్ ఇస్తుంది. సో ఏ ఎక్కడ ఉంది 0. ఓకే నెక్స్ట్ నా సర్చింగ్ ప్రాసెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి 1 నుండి మరి 1 నుండి బి ఎక్కడన్నా ఉందా, ఉంది సి 2 వచ్చింది. నెక్స్ట్ సి ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, అరే 2 దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. ఫైన్ 2 దగ్గర నుండి నాకు సి ఎక్కడ ఉన్నా ఉంది. ప్రాబ్లం అయిపోయింది. మరి ఇక్కడ 3 ఏళ్ళు కానీ 2 ఏళ్ళు కానీ మరి ఇలా ఉన్నప్పుడు మరి ఏది తీసుకోవాలి అంటే నువ్వే ఆలోచించు. సపోజ్ ఇక్కడ 3 ఉంటే, సపోజ్ ఇక్కడ 3, 4 లైక్ సమ్ రిపీటెడ్ వాల్యూస్ ఉంటే ఫస్ట్ది ట్రిగర్ అయింది తీసుకుంటావా, లాస్ట్ ట్రిగర్ అయింది తీసుకుంటావా? లాస్ట్ తీసుకుంటే దాని ముందు బి వచ్చే ఛాన్స్ ఉందా, సి కూడా వచ్చే ఛాన్స్ ఉందా? మరి లాస్ట్ది ఎలా తీసుకుంటావు? బేసిక్ థింకింగ్ ప్రాసెస్ అంటే మల్టిపుల్ ఉన్నా కానీ ఫస్ట్దే కావాలి. సో దట్ దాని తర్వాత మనకు కావాల్సిన రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఉండొచ్చు. నువ్వు అదే లాస్ట్ తీసుకుంటే అదే ఇక్కడ ఉంటే మేబీ ఇక్కడ బీసీ ఉన్నా కానీ అది మనం ఫాల్స్ అని రిటర్న్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ట్రిగర్ ఏమని తీసుకుంటాం. మరి ప్రాబ్లం అయిపోయిందా అంటే అయిపోయింది. మరి ఇక 2 పాయింటర్ మెథడ్ ఏది? అరే నువ్వు ఇప్పటిదాకా ఏం చేసావో అదే 2 పాయింటర్ మెథడ్. లేదు అలా ఎలా అంటావు, ఇది 2 పాయింటర్ మెథడ్. ఏది 2 పాయింటర్ మెథడ్ అంటే ఇక్కడ ఏబిసి ఉండాలి, ఇక్కడ ఏహెచ్బి జిడిసి ఉంది. ఓకే ఇక్కడ 2 స్ట్రింగ్స్ ఇచ్చాడు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ ఒక పాయింట్ అన్నా పెట్టాలి, ఇక్కడ ఒక పాయింట్ అన్నా పెట్టాలి. ఇట్లా పాయింట్లు జరుపుతూ ఉన్నప్పుడే కదా 2 పాయింటర్ మెథడ్ అనేది. ఒకసారి చూద్దాం. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది అది 2 పాయింటర్ మెథడ్లో సెన్స్గా అనిపిస్తుందో లేదో చూద్దాము. సపోజ్ 2 పాయింటర్ మెథడ్ అంటే ఏంటి, ఇక్కడ 2 పాయింటర్స్ని పెట్టి దాని బేసిస్ మీద అడ్జస్ట్మెంట్ చేయాలి. చేసిన తర్వాత దాని బేసిస్ మీద ఏదన్నా లైక్ రిజల్ట్స్ ప్రాపర్గా వస్తే 2 పాయింటర్ మెథడ్ అని చెప్తాం. మరి ఇక్కడ వస్తుందా లేదని చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, నా ఈ వాల్యూని అంటే నా ఈ స్ట్రింగ్ టీ అనేది అంటే ఒక ఫంక్షన్ రాస్తా, సర్చ్ అనే ఫంక్షన్ రాద్దాం అనుకుందాం. సో ఈ ఫంక్షన్లో నాకు టీని వాట్ ఎవర్ ద టార్గెట్ క్యార్ ఉందో ఆ టార్గెట్ క్యార్ని పంపిస్తా. నాకు రిటర్న్లో ఇండెక్స్ వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా దాంతోపాటు ఎక్కడి నుండి నా స్టార్టింగ్ ప్రాసెస్ చేయాలి అనేది దాన్ని పంపిస్తా. అవునా, ఇవేనా నాకు కావాల్సింది ఇనిషియల్గా. సో ఇక్కడ సింపుల్గా ఫర్ ఐ ఈక్వల్స్ టు స్టార్ట్ ఐ లెస్ దాన్ వాట్ ఎవర్ లైక్ రెస్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ యొక్క లెంత్ ఉంది అక్కడ దాకా అండ్ ఐ ప్లస్ ప్లస్. సో ఆన్ ద గోలో ఇఫ్ ఇన్ కేస్ నా టార్గెట్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ద కరెంట్ అంటే కరెంట్గా ఎస్ ఆఫ్ ఐలో ఉన్న కంటెంట్ కానీ లేదా ఇక్కడ టీ కాబట్టి టీ ఆఫ్ ఐ ఈక్వల్ అయితే సింపుల్గా నేను ఇక్కడ ఐ కెన్ రిటర్న్ దాట్ ఐ కదా, అంతేనా కదా. ఇఫ్ ఇన్ కేస్ దొరకకపోతే అది డైరెక్ట్గా అయిపోయినట్టే, డైరెక్ట్గా ఇక్కడ క్వశ్చన్ అయిపోయినట్టే. రిటర్న్ -1 పెట్టేస్తాం. -1 వచ్చిందంటే ఒక్కటికి లేకపోయినా ప్రాబ్లం అది సబ్సిక్వెన్స్ కాదు కదా. సో డన్, ఆ -1+1 గురించి మాడుకో. సో ఇలా నాకు ఒక సర్చింగ్ ఫంక్షన్ ఉంది అనుకుందాం. ఇప్పుడు చెక్ చేద్దాం 2 పాయింటర్ మెథడ్లో అది వర్క్ అవుతుందా లేదా అనేది. అంటే ఫస్ట్ ఈ వాల్యూని నేను పాస్ చేస్తున్నా, ఈ స్ట్రింగ్ని పాస్ చేస్తున్నా. ఎక్కడ ఉంది 0లో వచ్చింది. నెక్స్ట్ 0లో వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, రాగానే మళ్ళీ జరుపుతున్నా. ఇప్పుడు ఏంటి, ఇదే ఫంక్షన్ ఎలా కాల్ చేస్తున్నా, మళ్ళా ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నా. అంటే మళ్ళా ఇంటర్నల్గా నా పాయింట్ పెట్టేది ఇక్కడైనా కాదా, ఈ ఫంక్షన్లో బేస్డ్ ఆన్ దిస్ స్టార్ట్ వల్ల నా పాయింట్ పెట్టేది ఇక్కడైనా కాదా, జరుపుతా. ఈబి ఈహెచ్ ఈక్వలా కాదు, మళ్ళా ఈబి ఈక్వలా అవును, టార్గెట్ ఈక్వల్ అవును. సో ఐఎమ్ రిటర్నింగ్ దిస్ వన్. నెక్స్ట్ దొరికింది కాబట్టి పక్కకు జరుపుతున్నా. ఈ మెయిన్ ఫర్ లూప్లో ఇక్కడ రాసే మెయిన్ ఫర్ లూప్లో ఆ కోడ్ రాస్తాను. ప్రతిసారి ఈ సర్చ్ దీన్ని కాల్ చేస్తా. మళ్ళీ ఇక్కడ సి నా టార్గెట్కి వెళ్ళింది. ఎక్కడ నుండి, ఇక్కడ నుండి ఈక్వలా కాదు, జరుపు ఈక్వలా కాదు, అదే కదా ఇక్కడ జరిపేది. మళ్ళీ ఈక్వలా కాదు, ఈక్వలా అవును. సో రిటర్న్ దాట్ పార్ట్. అంటే 2 పాయింటర్ మెథడ్ అంటే నీ కంటికి కనిపిస్తేనే కాదు, అర్థమవుతుందా? ఇలా సపరేట్ ఫంక్షన్ రాసిన ఇంటర్నల్గా ఇది 2 పాయింటర్ బేస్డ్ మీద కదా హ్యాండిల్ అవుతుంది. లేదు
నాకు ఇలా అస్సలు వద్దు, ఇది 2 పాయింటర్ ప్లేలిస్ట్, నాకు 2 పాయింటర్స్ కనబడాల్సిందే, సింగిల్ లూప్లో రావాల్సిందే అని అంటే అలానే చేద్దాము. ఇప్పుడు ఏబిసి తీసుకో, ఏహెచ్బి అండ్ దెన్ జిడిసి తీసుకో, 2 పాయింటర్లు ఎక్కడే పెట్టు, నీ ఆనందం ఎవరు కాదన్నారు. నెక్స్ట్ ఈక్వల్ అయితే నేను సపోజ్ ఇది నా లెఫ్ట్ అనుకుంటున్నాను, మేబీ ఐ కెన్ పిక్ దిస్ వన్ రైట్ అనుకుంటున్నాను, లేదా ఏబి అనుకో. సో దట్ ఈ లెఫ్ట్ రైట్ అంటే ఒకే స్ట్రింగ్ మీద అనుకుంటావు. సో ఈ రెండు ఈక్వల్ అయితే రెండింటిని ఒకేసారి జరుపు. ఇప్పుడు నా ఏ ఇక్కడ, బి ఇక్కడ పాయింట్ అయింది, అవునా కదా? అఫ్ కోర్స్. నెక్స్ట్ ఇదంతా, ఇది బి ఇది హెచ్, ఈక్వలా కాదు. సో మూవ్ చేయి, ఇది ఫిక్స్ చేసేయి. ఎందుకు? ఈ సబ్ సీక్వెన్స్ అంతా అందులో ఉందా లేదని చెక్ చేయాలి. ఇక్కడ లేదు అంటే నువ్వు బ్లైండ్గా కంప్లీట్గా ఫాల్స్ అని రిటర్న్ చేయలేవు కదా. ఫ్యూచర్లో దేర్ మైట్ బి అ బి. సో వీఆర్ సర్చింగ్ ఫర్ దాట్. నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్, ఆఫ్ కోర్స్ ఈక్వల్ అయితే ఒకేసారి జరుపు. నెక్స్ట్ దాని కోసం ఎతకడానికి ఈక్వలా కాదు, ఆఫ్ కోర్స్ ఒకేసారి జరుపు. డన్. వన్స్ ఈ రెండిట్లో ఏ ఒక్కటి దాటిపోయినా లేదా రెండు ఒకేసారి దాటిపోయినా ఆ వైల్ లూప్ ఆపేయాలా, అంతే. వన్స్ మరి అయిపోయిన తర్వాత అది రిటర్న్ ట్రూవా కాదని నాకు ఎలా తెలిసింది? ఏముంది రిటర్నింగ్ స్టేట్మెంట్ దగ్గర, ఇఫ్ ఇన్ కేస్ నా ఈ ఎస్ అనేది కానీ బయటకు వస్తే ఇండెక్స్ బౌండ్ దాటితే అన్ని ఇక్కడున్న కంటెంట్ అంతా ఇక్కడ ఆ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ దొరికింది కాబట్టే కదా ఇక్కడ బయటకు వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ అలా దొరకపోయింటే, అంటే సపోజ్ ఇక్కడ ఏఎక్స్సి అనుకుందాము అని ఇక్కడ ఏహెచ్బిజిడిసి ఉంది. సో ఇక్కడ ఇనిషియల్గా ఏ దొరికింది కాబట్టి పక్కకు పెట్టేశాను. ఇక్కడ నుండి ఇక్కడ ఎక్స్ ఉందా లేదు. టీ అరే బౌండ్ అయిపోయిందా? అంటే టీ యొక్క లెంత్ బయటకు వచ్చేసిందా? బయటకు వచ్చేసిన తర్వాత స్టిల్ ఈ వాట్ ఎవర్ ద ఎస్ ఉందో అది ఇంకా ఈ లెంత్ లోపలే, ఈ రేంజ్ లోపలే చూపిస్తుంది. అంటే ఆ పర్టికులర్ ఇండెక్స్, ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఇక్కడ లేదు, ఆ పర్టికులర్ క్యారెక్టర్ టీలో లేదు. అంటే ఇది సబ్ సీక్వెన్స్ కాదని చెప్పచ్చా? అంటే ఇఫ్ ఇన్ కేస్ అది బయటకు వచ్చేసి ఉంటే సబ్ సీక్వెన్స్. అన్నీ దొరికినాయి కాబట్టే బయటకు వచ్చింది. డన్. మీ ఇష్టము. ఇందాక చెప్పిన మెథడ్ బేసిస్ మీద వెళ్తావా, ఇప్పుడు లేదు ప్లేలిస్ట్ బేస్ మీద నేను వెళ్తానంటే ఇది ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసి దాని తర్వాత టైం కాంప్లెక్సిటీ గురించి ఆలోచిద్దాము. సో ఇక్కడ నాకేం కావాలి? ఓకే, ఐ నీడ్ టు టేక్ 2 వేరియబుల్స్ ఏ అండ్ దెన్ ఐ నీడ్ టు టేక్ బి పార్ట్, అవునా? వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటి, ఏ అనేది లెస్ దాన్ వాట్ ఎవర్ ద ఎస్ డాట్ లెంత్ ఉందో అక్కడ దాకా, అండ్ బి అనేది లెస్ దాన్ టీ డాట్ లెంత్ దాకా. ఈ హోల్లో ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఏ ఒక్కటి పోయినట్టే నా ప్రాబ్లం అయిపోయినట్టే, అంటే డెసిషన్ మేకింగ్ ఆల్రెడీ అయిపోయినట్టే, అది ఈక్వల్ కాదని తెలిసిపోయింది. సో ఇప్పుడు ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ నా ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ whatever the a it has shown is equals to t dot caret of whatever my b. ఇది ఈక్వల్ అయితే ఏని ప్లస్ చేస్తాను, బిని ప్లస్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ అలా కాలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? ఈక్వల్ కాలేదని. ఈక్వల్ కాకపోతే ఎవడు జరగాలి? బి. అంటే బిలో పాయింట్ చేస్తున్న బి ఇది. ఎందుకు? ఫ్యూచర్లో కలవచ్చు, ఫ్యూచర్లో తెలియచ్చు, అంటే సింపుల్గా బిని ప్లస్ చేస్తున్నా. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చింది అంటే ఇక్కడ నాకు మెయిన్ థీమ్ ఏంటి? ఏ కానీ బయటకు వచ్చేస్తే, ఏ కానీ ఆ లూప్ దాటి, అంటే ఏ ఇండెక్స్ యొక్క పాయింట్ ఆ లెంత్కి అయితే డన్, అది ఈక్వల్ అన్నట్టు. అంటే రిటర్న్ ఇప్పుడు ఏంటి, నా ఏ ఈక్వల్స్ టు ఎస్ డాట్ లెంత్ అయితే ఉన్న సబ్ సీక్వెన్స్ అంతా అందులో ఉంది కాబట్టి ఈక్వల్ అయింది, లేకపోతే ఇన్ బిట్వీన్ ఆఫ్ దీస్ థింగ్స్ లాగిపోయేది. సో ఒకసారి దీన్ని మనం రన్ చేసేద్దాము. ఇనిషియల్ టెస్ట్ కేసు యాక్సెప్ట్ అయిపోయినాయి అని ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేసేద్దాము. 2 పాయింటర్ మెథడ్ అంటే 2 పాయింటర్లు కనిపిస్తేనే 2 పాయింటర్ మెథడ్, లేకపోతే నాకు కనపడకపోతే అలా లేదు అనేది ఏం కాదు ఇక్కడ. ఓకే, ఇందాక చేసినా కూడా అంతే. ఎందుకంటే లాజికల్గా అంటే కనిపించేలా కాకుండా కనబడిన విధంగా 2 పాయింటర్ మెథడ్ ఇంప్లిమెంట్ చేసావు. ఇక్కడ ఏంటి, కనిపించేలాగా స్ట్రైట్ అవే 2 పాయింటర్ మెథడ్ అని తెలిసేలాగా ఇంప్లిమెంట్ చేసావు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొంచెం ఏం మోడిఫై చేయొచ్చు. ఇక్కడ ఇఫ్ అయినా బీని జరుపుతున్నాము, ఎల్స్ అయినా బీని జరుపుతున్నాము. అంటే సింపుల్గా ఈ బిని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేసులో ఇదంతా ప్రాసెస్ని తీసేసి నేను బి ప్లస్ చేయొచ్చా? అఫ్ కోర్స్ చేయొచ్చు. ఇంకొంచెం చిన్న మోడిఫికేషన్.
ఈ చిన్న చిన్నవి మన హోల్ కోడ్ అయిపోయిన తర్వాత ఇలాంటి బోల్డ్ చేయొచ్చు ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే. మరి ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? అరే ఏముంది, పిచ్ ఈజీ. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము టైం కాంప్లెక్సిటీ గురించి వరి అవడానికి? 2 స్ట్రింగ్స్ ఉంటున్నాయి, ఆ లెంత్ ఎంత అనుకునేది తర్వాత. ఎవ్రీ టైం బీనైతే ప్లస్ ప్లస్ చేస్తున్నామా? వర్స్ట్ కేసులో ఏమైంది? వర్స్ట్ కేసులో అప్పటిదాకా దొరికి ఈ లాస్ట్ ఇది చివరి దాకా వెళ్ళాల్సి వస్తుంది. అయితేనే కదా మనకి బయటకు వస్తుంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ దీని సైజు ఎం, దీని సైజు ఎన్ అనుకుంటే బిగ్ ఆఫ్ ఎన్ అయింది. మరి బెస్ట్ కేసులో అది నువ్వు కామెంట్ చేయి. బెస్ట్ కేసులో దీని టైం కాంప్లెక్సిటీ ఏమైంది అనేది నువ్వు క్లియర్ ఎగ్జాంపుల్తో కామెంట్ చెయ్యి. అది ప్రాపర్గా ఉంటే నేను దాన్ని పిన్ చేస్తాను. సేమ్ వే పైథాన్లో కూడా అంతే. నా ఇనీషియల్ ఏబీని పెడుతున్నాను, ఏని లెస్ దాన్ లెంత్ దాకా, బీని దాన్ని లెస్ దాన్ వద్ద స్ట్రింగ్ లెంత్ దాకా నడుపుతున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ అయితే a+1 చేస్తున్నా, అయినా ఈక్వల్ కాకపోయినా బీని మాత్రం జరపాల్సిందే కాబట్టి జరుపుతున్నా. ఎందుకు? ఫ్యూచర్ హోప్లో ఏతో మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. దెన్ వీ కెన్ సే ఇట్ యాజ్ అ సబ్ సీక్వెన్స్. అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ వన్స్ ఈ హోల్ కంటెంట్ అయిపోయిన తర్వాత ఏ కానీ ఈక్వల్స్ టు మై లైక్ వడవద్ద స్ట్రింగ్ లెంత్ ఉందో అక్కడ దాకా వచ్చింది అంటే ఏలో ఉన్న ప్రతి క్యారెక్టరు టీలో ఉన్నట్టే, టీలో ఉన్నట్టే. కాబట్టి ఇది సబ్ సీక్వెన్స్. సో ఒకసారి దీన్ని మనం submit చేసేద్దాం. And accepted, and that's it for this video. Thank you.